మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సమైక్య కార్యాలయంలో శుక్రవారం 16వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాల సభ్యులు ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 130% బ్యాంకు లింకేజీ ఎన్పీఏ 0.5% ఉండాలని చెప్పారు. ప్రతి మహిళ కనీసం 10,000 నుండి 30,000 వరకు ఆదాయం వచ్చేలా సుస్థిర జీవనోపాధాలు కల్పించాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు నవనీత, ఏపీఎం శంకరయ్య, సిసిలు సత్యం, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, కిషన్, రజిత, సోషల్ యాక్షన్ కమిటీ మెంబర్ ముక్తాభాయ్, అన్ని గ్రామ సంఘాల ఆఫీస్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ నమ్మకమే హేతువుగా మనం ఈ దశలో పనిచేయుటకు గాను మనం అందరం పునరికంఠం కావలసి ఉన్నది. 20 సంవత్సరాల క్రితం ఇంటి నుండి బయటకు రాని వచ్చిన విలువలేని మహిళా సంఘ బలం చేత ఎన్నో మైలురాలు దాటి ఈనాడు బయటకు రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచాము. దాన్ని కాపాడతాం అనుకుంటేనే నాటు, కాపాడతాం అనుకుంటేనే నాటండి. అర్థమైందమ్మా? మరి అది దానితో మనకి ఎంత ఆదాయం వస్తుంది? 32 లక్షలు. దాని జీవిత కాలం అంతా 32 లక్షల ఆదాయం వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఈ చెట్టును ఒక 3 సంవత్సరాలు వేస్తే దాని వేర్లు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి దాని నుంచి అదే ఆహారం తీసుకోవడానికి అలవాటు అయిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనము ఒక 3 సంవత్సరాలు సంరక్షించాలంటున్నాం. మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 9,260 మంది ఉన్నారు. ఈ 9,000 మంది ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టింది అనుకో, ఎన్ని చెట్లు అయితే 9,200 అయితే ఒక్కొక్క చెట్టుకి 32 లక్షలు. ఒక చెట్టు నుంచి మనకు ఆదాయం ఎంత వస్తుంది? 32 లక్షలు. అంటే 9,000 ఇంటూ 32 లక్షలు ఎంత అవుతుంది? 60 లక్షలు. అంటే 27,60,00,000 రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు. అర్థమవుతుందా? మనకు తెలియకుండానే మనం సమాజానికి ఎంత ఇస్తున్నాము? 27 కోట్ల రూపాయలు ఇస్తున్నాం మన మండలం తరఫున. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టింది అనుకోండి, ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆక్సిజన్ ఇస్తుందా? ఒక్కరికే ఇస్తుందా? చుట్టుపక్కల అందరికి ఇస్తుందా? అంటే మీరు ఒక్కరికి ఇచ్చుకుంటారు ఆక్సిజన్. ఇప్పుడు హాస్పిటల్లో పోయిననుకోండి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. అప్పుడు ఏం చేస్తుంది? అది ఒక్కళ్ళే పీల్చుకుంటారు. ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక్కరు మాత్రమే పీల్చుకుంటారు, దానికి డబ్బులు కట్టి. మరి ఇది చెట్టు పెడుతున్నాం కాబట్టి అది పెద్దగైన తర్వాత అందరికీ ఆక్సిజన్ ఇస్తారు. ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది, డబ్బులు పెట్టకుండా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు నాటుతారు? మరి మొక్క ఈ నెలాఖరు లోపల మీరు నాటాలా. ఈ నెలాఖరు అంటే ఏ నెల? సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఏ రోజు డేట్ చెప్తారో ఆ డేట్ నాడు. ఈ లెక్క డేటు 20. అంటే ఇంకో వారం రోజుల తర్వాత 28వ తారీఖు నాడు అన్ని ఊర్లలో అందరూ కూడా చెట్లు పెట్టాలి. 28వ తారీఖు నాడు మనం డిసైడ్ చేసుకుందాం. ఒకటే రోజు అన్ని ఊర్లలో 9,000 మంది మొక్కలు నాటేసారు. అదేమన్నా కష్టమైన పనే? కానీ మొక్కలు నాటాలంటే ఒక 4 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఏంటిది పాయింట్స్? 4 పాయింట్స్ అంటే మొక్కను ఎక్కడ నాటాలా, ప్లేస్, స్థలము. మరి స్థలము లేదు అంటారు చాలా మంది. మా ఇంటికాడ జాగలేదు సార్. జాగలేకపోతే ఏం చేయాలి? పొలం కాడ నాటాలి. ఇంకా గుడి, బడి, స్కూల్ కాడ నాటాలి. మీ ఊర్లో స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ కాడ నాటాలా, లేకుంటే గుడి దగ్గర నాటండి, బడి దగ్గర నాటండి, అంగన్వాడీ సెంటర్ దగ్గర నాటండి. ఎక్కడ ఒక చోట మొక్క మాత్రం నాటాలి. ఏదో ఒక రకమైన మొక్క.
ఫస్ట్ మనం స్థలం ఎంపిక చేసుకోవాలి. రెండోది మొక్కను ఎంపిక చేసుకోవాలి. మొక్కను ఎంపిక చేసుకోవాలి. ఏ మొక్క నాటాలి? మరి ఏ మొక్క నాటాలా? అల్లనేరడ, లేకుంటే మామిడి, జామన, రాగ, ఇష్టం, కొబ్బరి ఇష్టం, మీరు ఏది నాటాలనుకుంటే ఆ మొక్క నాటచ్చు. ఆ మొక్కలు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒకటో పాయింట్ ఏంది? స్థలం. రెండో పాయింట్ మొక్క, ఏ రకమైన మొక్క అనేది. మూడవది ఏంటిది? నాటడానికి ఏం కావాలా? గుంత తీయాలి కదా. స్థలం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం, గుంత తీయాలి. ఎంతలోకి నిన్న మన నర్సాపూర్లో పోతే ఇంత చిన్న గుంత తీసారు. మొక్కనేమో పెద్దగా ఉంది, గుంతనేమో చిన్నగా ఉంది. అంటే దానికి కావాల్సిన గుంత తీయాల. నాలుగవది ఇంకా రక్షించుకోవడానికి కంచె కావాలి. ఫెన్సింగ్ కావాలా. ఏది చేస్తారో మీరు ఫెన్సింగ్ కూడా దానికి రెడీ పెట్టుకోవాలా. సో ఈ 4 రెడీగా ఉంటే మీరు మొక్క నాటడానికి రెడీ అన్నట్టు. మనం ఏ తారీఖు నాడు అనుకున్నాము? 28వ తారీఖు నాడు ఎవరు ఎక్కడ మొక్క నాటుతున్నారో ఆ మొక్క స్థలము డిసైడ్ చేసుకోండి. అది మీ సీసీలకు చెప్పండి, మేము కూడా వస్తాము. అవసరమైతే డిఆర్డిఓ గారిని, కలెక్టర్ గారిని కూడా పిలుస్తాము. ఫలానా ఇందుర్తి మండలంలో 9,000 మొక్కలు ఒకటే రోజు అన్ని ఊళ్ళలో నాటుతున్నారు సార్. ఒక్కొక్కరు మహిళా సంఘంలో నుంచి ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు ఒక మొక్క నాటుతున్నది. 9,000 మొక్కలు నాటుతున్నారు. ఈరోజు 28వ తారీఖు నాడు చెప్పి కలెక్టర్ కూడా తీసుకొస్తాం. చేస్తారా? మరి చేయడానికి ఏమైనా ఇబ్బందా? చెట్టు పెట్టి వదిలేసేదనా? ఎప్పటిదాకా? 3 సంవత్సరాల దాకా సంరక్షించాలి. ఏదో పెట్టినాము, కోతులు తిన్నాయి, లేకుంటే బర్రెలు తిన్నాయి, గొర్రెలు తిన్నాయి అంటే కుదరదు. పెట్టినామంటే మనం ఎవరు ఇంకా మన నవనీత చెప్పింది కదా, తల్లి పేరు మీద మొక్క నాటాలనుకున్నాం. తల్లి పేరు మీద నాటుతూ తల్లిని అట్లే వదిలేస్తామా? తల్లి మనం ఎంత జాగ్రత్తగా చూసి ఇంత పెద్ద చేసింది. మరి తల్లిని లాగా మన మొక్కను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 28వ తారీఖు నాడు అందరూ కూడా దానికి కావాల్సిన 4 పాయింట్స్ ఏంటివి? 4 ఏంటివమ్మా? ఒకటోది స్థలము. ఒకటి అంటలేదు, సగం మంది అంటలేదు, స్థలము. రెండోది